అజయ్, సమీపద. అజయ్, ఇంటికెళ్ళవా? ఏ ఇల్లు? ఆ మనిషిలా? ఆయన ఇల్లే కాదు, ఆయన ఉండే వీధిలో కూడా నేను అడుగు పెట్టను. ఆయన నీడ కూడా నేను చూడను. ఏదో జరిగిపోయింది, వదిలేసే అజయ్. వెనక్కి తిరిగి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే వెనకడుగు వేసినట్టే. నాకు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్లో చాలా వెయిట్ ఉంది. మీకా? నీకుంటే నాకున్నట్టే కదా. ఆంటీకి సెలక్షన్ కమిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తే నీకు మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ రావచ్చు. అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడితే. నానా, మీ ఫ్రెండ్ ఎవరు వచ్చారు? పేరేంటి? అబ్దుల్. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. పాండు ప్లీజ్, నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకు మీద ప్రేమగా చెయ్యి వేసినందుకే నీ గుండె జారిపోయింది. మరి నా మీద పగతో నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టావు? ఎంత పెద్ద దెబ్బలు కొట్టావు? పాండు, నా మాట విను. పాండు వదిలే. ఎందుకంత కడుపు కోత? రేయ్, పిల్లికైనా పులికైనా పోలీసుకైనా రౌడీకైనా కన్న బిడ్డకి దెబ్బ తగిలితే కడుపులో నరం ఒకే రకంగా కదులుతుంది. ఏం జరుగుతుందండి? పాండు ప్లీజ్, నువ్వేం చెప్పినా చేస్తాను. నేను చెయ్యొద్దు. కన్నుకి కన్ను, కాలుకి కాలు. ఇప్పటిదాకా ఇదే నా సిద్ధాంతం. కానీ నేను కన్నతండ్రిని కాబట్టి సిద్ధాంతం కొంచెం మార్చాను. నువ్వు ఇటు వస్తే నీ కొడుకుని అటు వదిలేస్తాను. నీ చేయి ఇందులో పెట్టావు. నీకే చెప్పే చేయి పెట్టావు. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్ళు. గొడవైనా గోలైనా నీకు నాకు మధ్యలో నీ కొడుకు నా కొడుకు చేసిన తప్పేంటి? ఈసారి నా కొడుకుని తాకితే నువ్వే ఉండవు. खुदाफिज हुसैन साहब. అజయ్, అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఫోన్ చేసైనా. ఏం మాట్లాడాలి? ఆయన వల్ల, ఆయన బతికే పద్ధతి వల్లే నా జీవితానికి ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఒంటికి తగిలిన గాయాలు మారిపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన వల్ల చిన్నప్పటి నుంచి నా మనసుకు తగిలిన గాయాలు ఇప్పటికీ నన్ను బాధ పెడుతున్నాడు. నువ్వెందుకురా బాధపడతావు? వాడేం కష్టపడి చదివి మార్కులు సంపాదించలే. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ కదా, మార్కు లేకపోతే చంపేస్తానని బెదిరించుంటాడు. చచ్చినట్టేం తోచక మార్కులేశారు. నాన్నా, అజయ్, అన్నం తిన్నావా? మీరు రౌడీయా? రౌడీనా? చెప్పండి నాన్న, మీరు రౌడీయా? ఎవడ్రా మాట అంది? మా క్లాస్ చదివే సంతోష్ అన్నాడు మీరు రౌడీ అంట, అందరినీ కొడతారంట. చచ్చా, నేను రౌడీనేంట్రా? నేను బాయ్ దగ్గర మేనేజర్ని. వాడేదో నేను ఏడిపించడానికి అలా చెప్పుంటాడు. నాన్న, మా క్లాస్ లో నేనే ఫస్ట్ టైం తెలుసా? నిజమా? అదిరా ఆ సంతోష్ గాడు ఏడుపు. నీకు ర్యాంక్ వచ్చిందని నన్ను రౌడీ చేసేశాడు. నువ్వు నా బంగారు కొండ. తాత లాయర్, మా నాన్న లాయర్. రేపు నేను లాయర్ అవుతా, నువ్వు మాత్రం రౌడీ అవుతావురా. ఇప్పుడు నువ్వు చేసిందంట్రా
నువ్వు రౌడీ కాదా? నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ రౌడీవి. వీటితో ఫ్రెండ్షిప్ వద్దురా, పద మనం వెళ్దాం. ఆ క్షణం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అని తెలియనప్పుడు ఆ సమయంలో నా చదువే నా గమ్యాన్ని నిర్ణయించింది. చదువుకోవాలి, గొప్పవాడిని అవ్వాలనే ఆలోచనే నన్ను నడిపించింది. తండ్రి కొడుకులు ఎదురో ఛాన్స్ దొరికితే తిప్పి తిప్పి కొడుతున్నారన్న. లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. చేయలేక కాదురా, ఆడు బావి దగ్గర ఉన్నంతకాలం ఆడిని మనం ఏం పీకలేం. టైం రండి అంకుల్, ఎలా ఉన్నారు? మొదటిసారి నిన్ను పోలీస్ స్టేషన్ దగ్గర కలుసుకున్నానని తలుచుకుంటేనే ఎంతో ఇబ్బందిగా ఉందమ్మా. ఆ రోజు వాడు నన్ను కాదని వెళ్ళినందుకు నేను చాలా బాధపడ్డాను. నువ్వు వాడికి తోడుగా దొరికినందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను. అయినా తండ్రిని కదమ్మా, ప్రాణం మాత్రం వాడి చుట్టే తిరుగుతుంది. అజయ్ను ఒక్కసారైనా చూడకుండా ఏ రోజు ఉండలేదు. బాధపడద్దు అంకుల్, ఇంటర్వ్యూ మిస్ అయినందుకు తను బాగా అప్సెట్ అయ్యాడు. కొన్ని రోజులు గడిస్తే అన్నీ మర్చిపోతాడు. నాకు మాత్రం నమ్మకం లేదమ్మా. లేదంకుల్, పైకి అలా మాట్లాడినా అజయ్కి మీరంటే ప్రాణం. రండి, అజయ్తో కాసేపు మాట్లాడండి, అప్పుడంతా ఓకే అయిపోతుంది. లేదమ్మా, ఈ వాటికే ఇంటర్వ్యూ పూర్తి చేయాల్సిన వాడు లాకప్లో కూర్చోబెట్టాను. ఇది వరకు నా వల్ల వాడి మనసుకి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇప్పుడు వాడికే తగిలాయి. ఆ రోజు స్టేషన్లో నా నీడనే అసహించుకున్నాడు. ఇక నాతో ఎలా మాట్లాడతాడు? కనీసం చూసెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకో నాన్న ఇక్కడికి వస్తాడేమో అని అనిపించింది. ఎందుకు వస్తాడు? ఆయనకి బాయ్ ఉన్నాడు, వదిలి రాలేడుగా. తప్పు ఎవరు చేసినా తప్పే బావా. ముందెళ్ళి ఆ కాశీ గారి కొడుకు చావబాదాడు. ఆ తర్వాత హుస్సేన్ గారి చెయ్యి ఇరిసేశాడు. ఏ చెయ్యేది? చెయ్యి ఏదైతే వెళ్ళే అటు స్టేషన్కి ఇటు బాత్రూమ్కి వెళ్ళకుండా చేసేసాడు. అసలే హుస్సేన్ గారికి మనం అంటే మంట. ఈయన గారు వెళ్ళి పెట్రోల్ పోసి వచ్చాడు. చెప్పింది చాలు, ఆపుతావా? ఆపకపోతే నా చెయ్యి కొడుకు చేస్తావా? ఇదంతా నువ్వు ఇచ్చిన చనివే బావా. బాయ్ హుస్సేన్, అప్పటికే 2 సార్లు క్షమించాను. అర్థమైంది పాండు, నువ్వే పని చేసినా దానికో కారణం ఉంటుంది. మనం ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతామని ఆ హుస్సేన్ గాడు తిరుగుతున్నాడు. ఇంకోసారి పాండని పంపించు. ఈసారి కాళ్ళు ఎరగొట్టేస్తాడు. ఎక్కడ తిరగకుండా ఇంట్లో కూర్చుంటారు. రేయ్. పాండు, ఇప్పుడు పోలీసులంతా ఒక్కటే నీ కోసం వెతుకుతున్నారు. నీ ఇంట్లోనే కాదు, ఇక్కడ ఉండడం కూడా సేఫ్టీ కాదు. కమిషనర్తో మాట్లాడి పరిస్థితులను ఒక దారికి తెస్తాను. అంతవరకు ఎవరికి కనిపించొద్దు. రాజా, మీరు పాండుతో ఉండండి. దూరాన్ని చూస్తుంటే మనం దిలీప్ కుమార్ సైరాబాన్లో ఉంటాం కదా. చేతియండి. అజయ్, నేను చూస్తుంటే మాకు బాధగా ఉందయ్యా. బాధ దేనికి? పాపం మేము బయటికి వెళ్తున్నాం కదా. బయటికి వెళ్ళడానికి బాధ ఎందుకు? పాపం మా కజిన్ కూతురు పెళ్లి కదా. వెళ్ళండి. పాపం 2 గంటల పాటు అక్కడే ఉంటాం కదా. ఉండండి. పాపం నీకు తోడుగా సమయు ఇక్కడే ఉంటుంది కదా. అయితే పాపం బాధపడాల్సిన పోనీ సమీని కూడా తీసుకెళ్ళండి. ఏంటి అజయ్, ఆడపిల్ల తల్లిదండ్రులం, మాకు లేని ఇబ్బంది మీకెందుకు చెప్పు? అది నా మీద ఉన్న నమ్మకం కదా మమ్మీ. నీ మీద కాదమ్మా, పాపం అజయ్ మీద. జాగ్రత్త సమయం. కాదు కాదు అజయ్, నువ్వు జాగ్రత్త బాబు.
ప్రోగ్రామ్ చూస్తున్నాను కదా, తప్పు. నైట్ డ్రెస్ వేసుకున్నావా? అయితే వెళ్ళి నిద్రపో, లేట్ అయితే గ్లామర్ తగ్గిపోద్ది కదా. ఏంటిది? నిద్ర రావట్లేదు. ఇలా టచ్ చేస్తే నిద్ర వస్తుందా? ట్రై చేస్తున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ నాన్న మన ఇద్దరిని ఒంటరిగా వదిలేలేరు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. వాట్ ఈస్ దిస్? ఏ టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ చూడనీకుండా నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీ బిహేవియర్ చాలా బ్యాడ్. అంకుల్ వచ్చాక నీ మీద కంప్లైంట్ ఇస్తాను. Got you.